డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్ అప్డేట్స్ చూద్దాం. తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శపథం చేశారు. తనను అనవసరంగా జైలుకు పంపి జగమొండిదాన్ని చేశారని, ఒక తల్లిగా 5.5 నెలల పాటు పిల్లలను కుటుంబాన్ని వదిలి ఉండడం చాలా బాధాకరమని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కవిత జైలు నుంచి విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు భర్త, కుమారుడు, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు తిహార్ జైలు బయట స్వాగతం పలికారు. తన కుటుంబ సభ్యులను చూసిన కవిత భావోద్వేగానికి గురయ్యారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. ఆమె రాకతో బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. జైలు బయట భావోద్వేగంతో మాట్లాడారు కవిత. నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డను, కేసీఆర్ బిడ్డ ఎలాంటి తప్పు చేయదు, తప్పు చేసే ప్రసక్తి లేదు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చిన కవిత అక్కడే శపథం చేశారు. నన్ను అనవసరంగా జైలుకు పంపి జగమొండి దాన్ని చేశారు. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం అని ఆమె ప్రతినబూనారు. కష్ట సమయంలో తన కుటుంబానికి తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు తెలిపారు కవిత. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వచ్చేది తప్పకుండా చెల్లిస్తాం. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మందుదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలు పంపి నన్ను జగమండి చేసింది. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరికీ నిలబడిస్తామని తెలియజేస్తున్నాం. తన తప్పు లేకుండానే జైల్లో వేశారని, అక్రమంగా, అన్యాయంగా కేవలం రాజకీయ కక్షతోనే జైలుకు పంపారని మండిపడ్డారు కవిత. దీనిపై చట్టబద్ధంగా పోరాటం సాగిస్తానని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లారు కవిత. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీయ్యారు. జైల్లోని పరిస్థితులు, ఇతర అంశాలపై నేతలతో చర్చించారు. ఇక ఇవాళ ఢిల్లీ ట్రయల్ కోర్టులో సిబిఐ ఛార్జ్ షీటుపై విచారణ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కానున్నారు కవిత. విచారణ ముగిశాక ఆమె మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకునున్నారు.